నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మా పద్మిని. శ్రావణ మాసం మొదలు కాబోతోంది. బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్. టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది. రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు, దాన్ని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా. అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్? ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు? వాట్ ఇస్ టారో? కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్. ఓకే, మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలక జ్యోతిస్తే మాది ఇది అని. వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు నేను కంప్లీట్గా టారోస్నే నమ్మేస్తాను. బ్యూటిఫుల్. అవును, అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి. ఏం చేయాలో మనకు తెలియట్లేదు, ఎలా వెళ్ళాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది. అంటే ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట. అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్. నాకైతే చాలా చాలా నమ్మకం. అంటే టారోలో ఒకటి రీడింగ్ అవుతుంది, రెండు హీలింగ్ అవుతుంది, హీలింగ్ కూడా అవుతుంది, కౌన్సిలింగ్ అవుతుంది. టారో ప్రెడిక్షన్, టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా 10 minutes ఇది అలా ఉండదు కదా. టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్, హీలింగ్ అండ్ కౌన్సిలింగ్ మూడు అయిపోతాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇట్ గివ్స్ అ గుడ్ డైరెక్షన్. డెఫినెట్లీ. అయితే ఇక శ్రావణ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాశి వాళ్ళకి అనేది ఒక్కసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నాను. సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు? యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరు ఎలా రిలేట్ చేస్తారు దీన్ని, ఈ టారో కార్డ్? ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒకప్పుడు, బికాస్ కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం, కానీ మన దగ్గర చూస్తే ప్రశ్నాశాస్త్రం మన దగ్గర ఉండేది. ఓకే, రాముడు కాలం, ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్నాశాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు. రెండు చిలక జోష్యం దాంతో చెప్పేవాళ్ళు అనమాట. సో ఇదంతా వేరే కంట్రీస్లో, యూరోప్, ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా కానీ మనం దాన్ని కంప్లీట్గా రెప్లికేట్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఇట్లాంటి. మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు, గవ్వాలతో చూసేవాళ్ళు. సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో, ప్రెడిక్షన్ ఉంటుందో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు. బికాస్ మనం యూజ్ చేసేవన్నీ ఇండియన్ కార్డ్స్. అది కూడా ఉంది, ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. సో మీరు ఇండియన్ కార్డ్స్ యూజ్ చేసి, అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రెడిక్షన్స్ ని అందించడం విషయం. ఏదో అది అక్కడ పెట్టేసాము, ఏదో అవసరం ఉన్నప్పుడు తీసామంటే ఇట్లా లేదు. ఇది డైలీ ప్రాసెస్ అనమాట. డైలీ ఎనర్జైజ్ చేయాలి, డైలీ కూర్చోవాలి. మీరు డైలీ ఎనర్జైజ్ చేస్తారా? రోజు ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు ఫుడ్ అవసరమో, ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూయల్ అవసరమో, వీటికి మెడిటేషన్, చాంటింగ్. ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను, సౌండ్ హీలింగ్ తోటి. సో అంటే మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాయి. అంతే, కార్డ్స్ విల్ లిసన్ టు అస్ అన్నమాట. అంతే, అవి వింటాయి, అవి మనకి డైరెక్షన్ ఇస్తుంది. బ్యూటిఫుల్. కనెక్ట్ అవ్వగలగాలి మనం, అంతే. 12 రాసుల వాళ్ళకి కూడా శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మరి మొదలు పెడదామా? షూర్ గా. మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి?
సింహరాశి. ఓకే, సింహరాశి వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన పీరియడ్ ఇది. చాలా జాగ్రత్త పడాలి. మీరు ఏది అనుకున్నా అన్నీ కాస్త రివర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నథింగ్, అదే ఏది ముందుకు వెళ్ళట్లేదు అంటే ఏది వెళ్ళదు యాక్చువల్గా. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండాలి మీరు. మంత్ అంతానా అండి? మంత్ మొత్తం యాక్చువల్గా పీరియడే కాస్త అటు ఇటుగా ఉంది సింహరాశి వాళ్ళకి. ఓకే, వాళ్ళు మొన్నటి దాకా ఒక పీరియడ్ వరకు వాళ్ళకి చాలా మంచి టైం నడిచింది. కొంచెం సింహరాశి వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ప్రతి ఒక్క అడుగు ఆచితూచి వేయడం ఒకటి. మీరు చాలా చాలా కాంప్రమైజెస్ అవ్వాల్సిన టైం అన్నమాట ఇది. చాలా విషయాలలో ఎక్కువ ఈగో, చాలా అహంకారం కానీ ఈగోస్ ఇట్లాంటి దానికి ఏ పేరున్నా చెప్పండి. అంటే అహంకారం అంటే కొంచెం రూడ్గా ఉంటుంది, కాకపోతే మీకు కాస్త కొంచెం ఈగో ఎక్కువ అనమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంకా బాగా చెప్పాలి అంటే. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ దగ్గర ఎక్కడో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మీకు. మీరు చేయదు అనుకున్నవన్నీ చేయాల్సిన సిచ్యువేషన్ టైం ఇది. బట్ అట్లా కాంప్రమైజ్ అయితేనే బెటరా? కాంప్రమైజ్ అవుతేనే బెటర్. అవ్వలేదు అంటే కాస్త మీకు చాలా విషయాలలో మైనస్ అయిపోతూ ఉంటుంది, అన్ని విషయాలలో లాస్ వచ్చేస్తుంటుంది. సో కాస్త కేర్ఫుల్గా ఉండండి. అన్నిటికీ రిలేటెడ్ కార్డ్స్, సారీ పర్వాలేదు, ఇవన్నిటికీ రెమెడీ కూడా చెప్దాం మనం. సింహరాశి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే ప్రాసెస్ లో అందరినీ గుడ్డిగా నమ్మకూడదు కూడా ఇక్కడ. ఎందుకంటే బాగా మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా మంది మీ దగ్గర ఉన్నారు. కాబట్టి ఆ వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా అన్నమాట మంది మీ ఇప్పుడు ప్రస్తుత పీరియడ్ అలా ఉంది. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని 1-2 సార్లు డబల్ చెక్ చేసుకొని వాళ్ళకి మాట్లాడడం కానీ, మీ సీక్రెట్స్ వాళ్ళకి చెప్పడం కానీ, మీ దగ్గర ఏదైనా ఉంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్కి ఇవ్వడం కానీ, లేదా చాలాసార్లు ఏం చేస్తామంటే ఇదిగో పలానా ఈ పేపర్స్ పెట్టుకుని నాకు ఈ డబ్బులు ఇవ్వు అంటాము. ఇట్లాంటివి అసలు ఎందులో ఇన్వాల్వ్ అవ్వద్దు నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు. ఓకే, సింహరాశి వాళ్ళు అయితే ఈ సింహరాశి వాళ్ళకి మీకు లేడీ లక్ బాగుందండి. ఫస్ట్ థింగ్, ఎవరన్నా అంటే మీ అమ్మ కానీ మీ భార్య కానీ వాళ్ళ చేతి ద్వారా ఏదైనా తీసుకుని మీరు స్టార్ట్ చేస్తే కనుక మీకు అంత సక్సెస్గానే ఉంటుంది. సో మీరు ఈ శ్రావణ మాసం మొత్తం ఎట్టైనా వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీరు సైన్ పెట్టినప్పుడు కానీ ఫస్ట్ వీళ్ళ ఒపీనియన్ తీసుకోండి. వీళ్ళతో మీరు డిస్కస్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాము అలా అని వాళ్ళ చేతి నుంచి ఏదో ఒకటి తినో చేసో బయటకు వెళ్ళండి. ఆ రోజు ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాస్క్ మీద వెళ్తే సేఫ్టీ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట. సో మీ ఆడవాళ్ళని అలాగే మీరు ఎక్కువగా ఆరాధించవలసింది లలిత సహస్రనామం. కనుక మీరు రెగ్యులర్గా ఈ శ్రావణ మాసం మొత్తం లలిత సహస్రనామం చదవడానికి ట్రై చేస్తే నేను ముందు ఏవైతే చెప్పానో అవన్నిటి నుంచి మీకు అంటే నేను చెప్పినవన్నీ కొంచెం రిస్కీగానే ఉన్నాయి సార్ కదా. మీకు వెన్నుపోటు కానీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. లలిత సహస్రనామం ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు చేయండి. వీలు కాదు టైం లేదు అన్నప్పుడు అట్లీస్ట్ ఫ్రైడేస్ కానీ లేదు పౌర్ణమి రోజు కానీ చేసి సింపుల్గా లలితాదేవి ఆరాధన ప్రతిరోజు చిన్నగా మీరు ఏదైనా ఒక చిన్న స్తోత్రం లాంటిది చదువుకొని వెళ్తే కనుక మీకు ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో 100% అవ్వాల్సింది 50% ఆగిపోతుంది. ఆ 50% మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈసారి చిన్న కొంచెం టిపికల్ గా ఉంది. ఒకవేళ లలితా సహస్రనామం చదవటం రాదు అనుకునే వాళ్ళకి విన్నా తత్ఫలితం విన్నా సరిపోతుంది. లేదు అంటే అమ్మవారి దగ్గర జస్ట్ కూర్చొని శ్రీమాత్రే నమః అన్న చాంటింగ్ ఒక 10 నిమిషాలు చేయండి. కౌంట్ పెట్టుకోదు, కౌంట్ పెడితే మనకి డిస్ట్రాక్షన్ అనమాట. టైమర్ పెట్టుకోండి, 10 నిమిషాలు టైమర్ పెట్టుకొని మొబైల్లోనే జస్ట్ కళ్ళు మూసుకొని శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చోండి. ఏ పని మీద వెళ్ళినా నేను చెప్పాను కదా, మీ ఆడవాళ్ళ చేతి మీదుగా ఏదన్నా ఒకటి తిని పంచదార, పెరుగు, పంచదార ఇట్లాంటివి మనకు చాలా ఉన్నాయి. నిత్యం డైలీ లైఫ్ లో కూడా ఆఫీస్ కి వెళ్తున్నాం ఫర్గెట్ అసలు మీరు మనం డైలీ వెళ్లేదే కాదు, డైలీ వెళ్లే దాంట్లో రోజు వీలు చేయాల్సింది ఈ రెమెడీ చేస్తే చాలా మీ లైఫ్ లో మంచి చేంజెస్ ఉంటాయి. ఏం టెన్షన్ ఏమీ లేదు. బట్ చెప్పాలి, టారో రీడింగ్ లో ఏ రీడింగ్స్ అయితే వచ్చాయో అవి చెప్పాలి కాబట్టి చెప్పా. డెఫినెట్లీ ఎందుకంటే టారో కరెక్ట్ గా మనల్ని గైడ్ చేస్తుందని ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో డెఫినెట్ గా లలితం ఉంది అన్న నమ్మకం గట్టిగా పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, అందులో ఎటువంటి సందేహం లేదు. పైగా ఈ మాసం అంతా చక్కగా పూజలు హడావుడిగా వెళ్ళిపోతుంది కాబట్టి కొంత కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.